జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా 2 ఎకరాలు కాదు, ఏకంగా 42 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా అటవీ భూమిలో గెస్ట్ హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తోంది. వారంతా ఆయన బినామీలనే ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత అన్ని సజ్జలే చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీజీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా అటవీ భూమినే కబ్జా చేశారు. కాల్వలు, కుంటలు కూడా ఆక్రమించేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో దివాకర్ రెడ్డి చనిపోయారు. కుటుంబంలో మొత్తం పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదే అని చెబుతారు. కడప నగర శివార్లోని శ్రీకేదిన్ని రెవెన్యూ పొలంలో చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని సజ్జల సోదరులకు భూములున్నాయి. కడప నుంచి రాయచోటి మార్గంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వరకు విలువైన భూములున్నాయి. ఇక్కడ కడప వైసీపీ నేతలకు ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని చెబుతారు. సీకేదినిలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డికి దాదాపు 130 ఎకరాలకు పైగా భూములున్నాయి. అక్కడే 11,129.33 ఎకరాల అటవీ భూమి ఉంది. సజ్జల సోదరులు ఈ భూముల్లో కొంత ఆక్రమించేశారు. ఇక్కడ సజ్జల ఎస్టేట్ కు సంబంధించి మొత్తం 206.13 ఎకరాల భూమి ఉంది. ఇందులో పట్టా భూమి 146.75 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10.2 ఎకరాలు, డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కల భూమి 2.02 ఎకరాలున్నాయి. అటవీ భూమి 42.20 ఎకరాలను ఆక్రమించేశారు. ఇందులో మామిడి, నేరేడు, టేకు, ఇతర పంటలు సాగు చేశారు. ఆ ప్రాంతానికి బయటి వ్యక్తులను అనుమతించరు. సజ్జల అండతోనే కోట్ల విలువ చేసే భూములు కొట్టేశారని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా తన పేరు లేకుండా తన కుటుంబ సభ్యుల ద్వారా ఆక్రమించినట్లు చెబుతారు. వారు సజ్జల బినామీలనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికీ అక్కడ నెమళ్లు తిరుగుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేసినా అటు అటవీ శాఖ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకున్నాయి. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం ఇటీవల కలెక్టర్ దృష్టికి రావడంతో సర్వే చేయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 సంవత్సరాలుగా తన సొంత జిల్లా కడప జిల్లాలో మొత్తం ఆయన బంధువులు కావచ్చు, ఆయన నమ్ముకున్న వారు కావచ్చు, సహాయకులు కావచ్చు, టోటల్గా సొంత జిల్లా కడపలో ఇష్టానుసారంగా భూకబ్జాలకు పాల్పడడం జరిగింది వైసీపీ నేతలు. మొత్తం వైసీపీ నేతలు ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలే కాకుండా వాళ్ళ వేరే ప్రాంతాల్లో కూడా భూములో కబ్జాలకు పాల్పడడం, ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ప్రస్తుతం కడప రాయచోటి ప్రధాన రహదారికి దగ్గరలోనే ఒక అటవీ ప్రాంతం, శేషాచలం అటవీ ప్రాంతము. ఇప్పుడు చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ మీకు చూస్తున్నాడు. అటవీ ప్రాంతం ఇది మొత్తం శేషాచలం అడవులు. ఇవి శేషాచలం అడవులో ఈ అటవీ ప్రాంతంలో జగన్కి సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఆధ్వర్యంలో వారి అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబీకులు మొత్తం ఇక్కడ దాదాపు 200 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఆ 200 ఎకరాల్లో మొత్తం ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి 42 ఎకరాలు ఆక్రమించేట్లు మనకు తేలింది సర్వే నెంబర్లో. ఇప్పుడు చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్నాడు. ఈ 42 ఎకరాలు అటవీ ప్రాంతం సంబంధించింది కాకుండా నేరుగా రోడ్డు కూడా ఇప్పుడు నేరుగా ఇక్కడ
నుంచి రోడ్డు వేయడం ఉంది. ఆ రోడ్డును బ్లాక్ చేయడం మీరు ఇప్పుడు చూడొచ్చు, మొత్తం విజువల్స్లో చూడొచ్చు. రోడ్డునే బ్లాక్ చేసి పెద్ద గేట్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అంటే ఇది ఒక వాళ్ళకి సపరేట్గా ఒక సామ్రాజ్యం మాదిరి, అంటే సజ్జల సామ్రాజ్యం ఇది అనే విధంగా ఈ గ్రామాల్లో కూడా ఎక్కడ పట్టినా కూడా ఆ దివాకర్ రెడ్డి పేరు చెప్తున్నారు. అంటే దివాకర్ రెడ్డి అంటే వాళ్ళ తమ్ముడు కొడుకు కావచ్చు, వాళ్ళ బంధువులు మొత్తం. ఇప్పుడు ఇక్కడ మొత్తం అతని పేరుతో ఉన్నాయి. మొత్తం 200 ఎకరాలు కాగా 160 ఎకరాలు దాదాపుగా పట్టా ల్యాండ్, జింజినీన్గా పట్టా ల్యాండ్. అయితే మిగిలిన 42 ఎకరాలు అటవీ భూములుగా తెలుస్తుంది. మీకు అరటి తోటలు, పచ్చని అరటి తోటలు చూడొచ్చు. ఈ మొత్తం ఇదంతా చూడొచ్చు, అడవి మధ్యలో ఉంది. అలాగే కొండలు కూడా కనబడతాయి మనకి. ఇవి శేషాచలం అడవులు ఇవి. ఈ కొండ పక్కనే ఇవి భూములు ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈ 200 ఎకరాల్లో కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, కొన్ని చుక్కల భూములు ఉన్నాయి, కొన్ని జినేన్గా పట్టా భూములు ఉన్నాయి. సో మొత్తం మీద అయితే ఇది ఆరోపణలు భారీగా ఎందుకు వచ్చాయంటే మొత్తం వీళ్ళ సజ్జలకు సంబంధించి, సజ్జల రామకృష్ణకు సంబంధించిన బంధువులు వీళ్ళంతా కూడా పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తులు. పులివెందుల నుంచి కడప దగ్గర ఈ భూములు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.